ఈ వచనాల ఆధారంగా క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని ఈ రోజు మనం నేర్చుకొని పోతూ ఉన్నాం. మరి దేవుని చిత్తమైతే దీన్ని ఒక సిరీస్ లాగా దాదాపుగా ఒక 5-6 వారాల పాటు ఇది మనకు కొనసాగుతుంది. దీన్ని మీకు పూర్తి వివరాలతో ఒక మంచి నోట్స్ లాగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆసక్తి కలిగిన వాళ్ళు, రాసుకోగలిగినటువంటి వాళ్ళు మీరు దీన్ని ఒక చక్కని నోట్స్ లాగా కూడా తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంది. చెప్తున్నటువంటి విషయాలను జాగ్రత్తగా వినగలిగితే, విన్నటువంటి విషయాలను పేపర్ మీద మనం పెట్టగలిగితే మనకు ఒక మంచి నోట్స్ తయారవుతుంది. అయితే నేను బోర్డు మీద రాసేటువంటి విషయాలు పరిమితంగానే ఉండాలి కదా, అంతా పూర్తిగా నోట్స్ రాసినట్టు రాయలేను, సమయం చాలదు. కాబట్టి చెప్తున్నటువంటి విషయాలను విని మీరు క్యాచ్ చేసి దాన్ని నోట్స్ తయారు చేసుకోగలిగితే మీకు మంచి నోట్స్ అవుతుంది. మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. ఎందుకనంటే ఈ భూమి మీద దేవుని పిల్లలము అనబడేటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. పాత నిబంధన గ్రంథంలోనైతే ఇశ్రాయేలీలు, క్రొత్త నిబంధనలోనైతే క్రైస్తవులు. ఇక్కడ కూడా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని నమ్ముకున్నంత మాత్రాన దేవుని బిడ్డలం కాలేము, ప్రార్థనకు వచ్చినంత మాత్రాన దేవుని బిడ్డలం కాలేము. కానీ క్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందినప్పుడు మాత్రమే మనం క్రైస్తవులం అవుతాము అనేది దేవుని వాక్యం మనకు వివరిస్తుంది. కాబట్టి ఇక్కడ క్రీస్తునందు బాప్తిసం పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మరి క్రైస్తవ జీవితానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఈరోజు మనం నేర్చుకొనబోతూ ఉన్నాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి వారు ఇప్పటి వరకు అనేకమైనటువంటి విషయాలనే మనం నేర్చుకొని ఉంటాం. అంటే ప్రారంభంలో విశ్వాసం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, దేవుని యొక్క గుణ లక్షణాలు ఏంటి, తర్వాత యేసుక్రీస్తు బోధలు, యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు మనకు ప్రకటించబడ్డాయి. మనం విన్నాము, విన్నదాన్ని బట్టి క్రీస్తుని అంగీకరించాం, క్రైస్తవులుగా ఉన్నాము. క్రైస్తవ జీవితంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్నాం. మనలో దాదాపుగా ఒక 25-30 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, 15-20 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నవారు, 10 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నవారు, ఒక 5 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. మరి 30 సంవత్సరాల క్రైస్తవ జీవితము అని అంటే చాలా విషయాలు దేవుని గ్రంథం నుంచి మనం విన్నాము. మన చేతిలో ఉన్నటువంటి దేవుని గ్రంథాన్ని మనం చదవటం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. ఈ నేర్చుకున్నటువంటి ప్రతి విషయాలు, అలాగనే మనం విన్నటువంటి దేవుని సంబంధమైనటువంటి సందేశాలు, ఇవన్నీ కూడా మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి అనంటే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణలోనికి మనల్ని నడిపిస్తాయి. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏంటి అనంటే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ. క్రైస్తవ నిరీక్షణ అంటే క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అనేటువంటి దాన్ని ఈరోజు మనం నేర్చుకొని పోతూ ఉన్నాం. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి అనంటే, సోఫార్ మనం క్రైస్తవులుగా ఉన్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాం, చదువుకుంటున్నాం. మనలో కొంతమందికి బహుశా అవగాహన కూడా ఉండి ఉండకపోవచ్చు. ఏ విషయం అవగాహన ఉండకపోవచ్చు అనంటే, క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది అన్నటువంటి సంగతి అవగాహన లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ నిరీక్షణ గూర్చి తెలిసి ఉన్నా కూడా అది మరుగుపరచబడి ఉండొచ్చు, లేకపోతే మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకనంటే ఈ రోజున ఎక్కడా కూడా క్రైస్తవ జీవితం ఉన్నటువంటి నిరీక్షణ గురించి చెప్పట్లేదు.
ఎంతవరకు నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకో, లేకపోతే క్రైస్తవ జీవితం అంటే అంత గొప్పది ఎంత గొప్పది, దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు అలా ఆశీర్వదించబడతావు, ఇలా ఆశీర్వదించబడతావు, దేవుణ్ణి నమ్ముకుంటే నీ జబ్బులు తగ్గుతాయి, రకరకాలైనటువంటి స్వస్థతల పేరుతో రకరకాలైనటువంటి ప్రసంగాలు జరుగుతున్నాయి. కానీ క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అనేటువంటి ఆ విషయాలు ఈ రోజున బోధించబట్టలేదు అన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే నేను దేవుని వాక్యాన్ని నేర్చుకునేటువంటి రోజుల్లో, దాదాపుగా నేను చదువుకునే రోజుల్లో ఎప్పుడో విన్నాను క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ గురించి. కానీ ఆ తర్వాత ఎక్కడా కూడా మరి అనేకమైనటువంటి విషయాల్లో ప్రసంగాలు జరుగుతున్నాయి, కానీ అసలు క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా బోధించట్లా. కనుక ఈరోజు మనం వివరంగా మనం ఎందుకు క్రైస్తవ జీవితంలోకి వచ్చాము, ఈ క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవటం కొరకు ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో రకరకాలైనటువంటి మతాలు ఉన్నాయి. క్రైస్తవ్యం ఒక్కటే కాదు, లోకంలో అది మతంగానే ఉంది కదా. క్రైస్తవ్యం మాత్రమే కాదు కానీ అనేక రకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. ఆ విశ్వాసాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక నిరీక్షణ అంటూ ఉంటుంది. అంటే ఎవరు ఏ విశ్వాసంలో ఉన్నా, హిందువులన్నా ముస్లింలన్నా క్రైస్తవులన్నా కూడా ఆ ప్రజలకి ఒక నిరీక్షణ అనేటువంటిది ఉంటుంది. ఆ నిరీక్షణను అనుసరించే వాళ్ళు ఆ జీవితానికి సంబంధించినటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కనుక అసలు మనం క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా మనకున్నటువంటి నిరీక్షణ అనేటువంటిది ఏంటి అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఆ నిరీక్షణ అనేటువంటిది ముందు ఫస్ట్ పాయింట్ మనం ఏం తెలుసుకుందాము అని అంటే, ఫస్ట్ పాయింట్, క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ అంటూ ఉంది. ఈ పాయింట్ ని మనం గుర్తించాలి, మనం గమనించాలి. ఏ నిరీక్షణ లేకుండా మనం క్రైస్తవులుగా చేయబడలేదు. ఒక నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షణ కొరకే మనం క్రైస్తవులుగా చేయబడ్డాం. ఒకవేళ ఆ నిరీక్షణ అనేటువంటిది లేకపోతే క్రైస్తవ జీవితానికే అర్థం లేదు. ఆ నిరీక్షణ అనేటువంటిది మనకు లేకపోయినట్లయితే క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. కనుక అసలు క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకొని ఆ క్రైస్తవ నిరీక్షణకి సంబంధించినటువంటి వారమైనట్లుగా, లేకపోతే ఆ నిరీక్షణకు తగినట్లుగా మనం నడుచుకోవలసినటువంటి వారము అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడే మనం ముందుగా చదువుకున్నాము రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుకున్నప్పుడు దీని గురించి మనకి వివరించాడు కదా అపోస్తలుడైనటువంటి పౌలు. మళ్ళీ ఒకసారి అదే వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాము, ధ్యానం చేద్దాము. 24వ వచనం మీరందరూ దయచేసి రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు అనుసరించినట్లయితే నేను చదువుతున్నాను. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. దీన్ని గమనించండి, నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి అంటే నిరీక్షణ లేకుండా మనం రక్షించబడలేదు. మన రక్షణకి కూడా ఒక నిరీక్షణ ఉంది. మనం రక్షణ పొందాము, రక్షించబడ్డామని చెప్పుకుంటాం కదా, ఆ రక్షణ అనేటువంటి దానికి ఒక నిరీక్షణ అంటూ ఉంది అనేటువంటి విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. సో ఇప్పుడు మనకి అసలు ముందు నిరీక్షణ అంటే ఏంటి అనేటువంటిది మనకు అర్థం కావాలి. నిరీక్షణ అంటే ఏంటి మనకి అర్థం కావటం కొరకు
మీకు అర్థాన్ని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. నిరీక్షణ. నిరీక్షణ అనే మాటకు అర్థం ఏంటి అని అంటే ఎదురుచూపు. నిరీక్షణ అనే మాటకు అర్థం ఎదురు చూడటం, లేక కనబడని దాని కొరకు కనబడని దాని కొరకు వేచి ఉండటం, దాన్నే మనం నిరీక్షణ అంటాం. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు ఎందుకు మన గురించే మనం ఆలోచన చేద్దాం. ఈరోజు సంఘముగా మనం అందరం కూడుకొని ఉన్నాం. 8 గంటల వరకు మనకు ఒక నిరీక్షణ ఉంది. మనకున్న అప్పుడు ఉదయం 8 గంటలప్పుడు, ఉదయం 7 గంటలప్పుడు మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే 9 అవటంతో అందరూ వస్తారు, కలుస్తారు, ఆరాధన జరుగుతుంది అనేటువంటి నిరీక్షణ మనకుంది. అప్పటి వరకు లేదు కాబట్టి దాని కొరకు మనం ఎదురు చూసాం. ఇప్పుడు చదువుదాం, ముందుకెళ్దాం. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. ఎదురు చూసాం కాబట్టి, సమయానికి అందరూ వచ్చేసారు కాబట్టి ఆరాధన అనేటువంటిది స్టార్ట్ అయింది. ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉన్నారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాడు. అంటే అతను వస్తాడు, ఈయన్ని కలుస్తాడు అని. అతను వచ్చే వరకు ఇతను ఎదురు చూస్తాడు. ఇంకా అతను వచ్చిన తర్వాత ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. అంటే క్రైస్తవ జీవితంలో ఇంకా ఎదురుచూపు అనేటువంటిది ఉంది. ఆ ఎదురుచూపు పూర్తయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎదురు చూడటం అనేటువంటి దానికి అవకాశం ఉండదు. అది వివరం. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? అంటే ఒకవేళ ఇప్పటి వరకు భూమి మీద మనకి ఏ నిరీక్షణ అయితే ఉందో ఆ నిరీక్షణ నిజంగా మనం కళ్ళతో చూసినట్లయితే, మనం అనుభవించినట్లయితే ఇంకా మనకి నిరీక్షణతో పని అంటే ఏముంటుంది? ఉండదు. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో కనిపెట్టుకుందాం. క్రైస్తవ జీవితాన్ని మరొక పర్యాయ పదంలో ఏమంటాం చెప్పండి? విశ్వాస జీవితము అంటాం. క్రైస్తవ జీవితము అని అంటే విశ్వాస జీవితము. కాబట్టి మరొక లేఖనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీన్ని ఈ లేఖనాన్ని వివరించడానికి ముందుగా క్రైస్తవ జీవితంలో ఈ పదం చాలా ఉన్నతమైనటువంటి పదం కదా. విశ్వాసము. విశ్వాసము అనే మాటకు అర్థం ఏంటి? నేను అర్థం అడిగాను. విశ్వాసము అనే మాటకు అర్థం ఏంటి? ఎక్కువ మందికి తెలిసినటువంటిది ఏంటి అని అంటే నమ్మకం. ఇప్పుడు లేఖనానుసారంగా ఆ నమ్మకాన్ని గురించి మనం ఆలోచన చేద్దాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఒకసారి అందరు బైబిల్ తీయండి. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ విశ్వాసం యొక్క డెఫినిషన్ మనకు కనపడుతుంది, నిర్వచనం మనకు కనపడుతుంది. అదే అపోస్తలుడైన పౌలు విశ్వాసం అంటే ఏంటో తెలియచేస్తున్నాడు. విశ్వాసం అన్నది చూసారా? ఒక్క నిమిషం చూడండి. విశ్వాసము దట్ ఈక్వల్ టు నిరీక్షింపబడు వాటి యొక్క నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపము. నిజ స్వరూపం. మన డెఫినేషన్ కి గ్రంథంలో ఉన్నటువంటి డెఫినేషన్ కి కొంత వ్యత్యాసం ఉంది.
మన డెఫినేషన్ అంటే మనకి తెలిసినటువంటి అర్థం ఏంటంటే విశ్వాసం అంటే నమ్మటం. గ్రంథం దాన్ని ఎలాబరేట్ చేస్తుంది అని అంటే, విశ్వాసం అని అంటే నువ్వు నమ్మటం మాత్రమే కాదుగా, నా నమ్మకం ఎలాంటిది అని అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. అంటే ఇదిగో నా జీవితంలో ఇలా జరుగుతుంది, ఒకానొక నాటికి నా జీవితం ఇలా మారుతుంది అనేటువంటి ఒక నిరీక్షణ. యవనస్తులైనటువంటి పిల్లలకు ఒక నిరీక్షణ ఉంటుంది. అదేంటి అని అంటే, సర్టన్ టైం వచ్చినప్పుడు నాకు ఒక మంచి సంబంధం దొరుకుతుంది, నాకు ఒక మంచి సంబంధం వస్తుంది, నాకు పెళ్లి అవుతుంది. మంచిగా చదువుకున్నటువంటి పిల్లలకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణ ఏంటి అని అంటే, నాకు దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి ఒక సమయం వస్తుంది. అట్లా కొన్ని జీవితంలో నిరీక్షణ కలిగి మనం బ్రతుకుతాం. ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి, విశ్వాస సంబంధమైనటువంటి జీవితానికి కూడా ఆ విశ్వాసానికి సంబంధించినటువంటి నిర్వచనం ఏమన్నాడంటే, నిరీక్షిస్తూ ఉన్నటువంటి జీవితం అన్నమాట. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. ఇంకా తర్వాత రెండోది ఏమన్నాడు అని అంటే, అదృశ్యమైనవి ఉన్నవి, అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుజువులు, అనుటకు రుజువులై ఉన్నది. అదృశ్యమైనది అని అంటే కంటికి కనపడంది. దేవుడు ఉన్నాడు, కానీ కంటికి కనపడడు. అలాగనే క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి నిరీక్షణ ఎలాంటిది అని అంటే, అది కంటికి కనపడేటువంటిది కాదు. కనుక మనం క్రైస్తవ జీవితంలో నిరీక్షణ కలిగినటువంటి వారమై ఉన్నాము అనే సంగతిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పదాలు ఉన్నాయి. ఉదాహరణకి అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి పదం ఏంటి అని అంటే ప్రేమ. అత్యున్నతమైనటువంటి పదం ఏంటంటే కృప, విశ్వాసము. ఇలాగున అనేకం దేవుని గ్రంథంలో ఉన్నతమైనటువంటి పదాలు మనం చూస్తాము. అదే క్రమంలో నిరీక్షణ అనేటువంటి దాన్ని కూడా మనం గమనించాలి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుని కృప ఎంత గొప్పదో, దేవుని ఎడల నిరీక్షణ కూడా అంత గొప్పది. కనుక క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి విశ్వాసానికి సంబంధించి, లేకపోతే నిరీక్షణకి సంబంధించినటువంటి విషయాల్ని మనం గమనంలోకి తీసుకున్నప్పుడు, విశ్వాసము అని అంటే నిరీక్షణతో కూడుకున్నది, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించారా? ఏంటి అని అంటే, ఒకవేళ నన్ను నేనే అనుకుంటాను, నాకు దేవుని ఎడల విశ్వాసం ఉంది, కానీ నాకు నిరీక్షణ లేదు. ఇప్పుడు దేవుని ఎడల నాకున్నటువంటి విశ్వాసం ఎలాంటిది అంటే, నిరీక్షణ లేని విశ్వాసానికి అర్థం లేదు. క్రైస్తవ జీవితంలో నీకు విశ్వాసం ఉంది, కానీ నిరీక్షణ లేదు. ఇందాకనే చెప్పాను, కొంతమందికి అసలు క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ అంటే ఏంటో కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. తెలిసినా కూడా దాన్ని మర్చిపోయి లోక సంబంధంగా బ్రతుకుతున్నటువంటి మనుషులు కూడా ఉన్నారు. కనుక ఆ నిరీక్షణ ఏంటి అనేటువంటి దాన్ని ఈరోజు మనం కొద్దిగా వివరంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుని గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తూ వస్తున్నప్పుడు, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు అక్కడ మనం గమనించినప్పుడు, ఇక్కడ ఒక 7 విషయాలు ప్రాముఖ్యంగా ఫోకస్ చేయబడ్డాయి. 7 విషయాలు.
అన్ని 1 1 1 అనేటువంటి 7 ఒకట్లు ప్రస్తావన చేయబడ్డాయి. ఆ 7 ఒకట్ల కొరకు మనం ఆలోచన చేద్దాము. 1 శరీరం ఒక్కటే అన్నాడు, అనగా సంఘం ఒక్కటే. సంఘము ఒక్కటే. తర్వాత ప్రభువు ఒక్కడే. తర్వాత దేవుడు ఒక్కడే. తర్వాత ఆత్మయు ఒక్కడే. తర్వాత విశ్వాసము ఒక్కటే. తర్వాత బాప్తిస్మము ఒకటే. చూడండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ 7 ఒకట్లు ఉన్నాయి. అన్ని ఒకటే ఒకటే ఒకటే. సంఘం ఒకటే. దీన్ని బ్రాకెట్ లో శరీరము అన్నాడు. శరీరము అనగా సంఘం. సంఘం ఒకటే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒకటే. ఎన్నొచ్చినాయి? 6 వచ్చినాయి. 7వది ఏంటి అనంటే నిరీక్షణ కూడా ఒకటే. ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు మీరు పిలువబడితిరి అన్నాడు. నిరీక్షణ ఒకటే. క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఒకటే నిరీక్షణ. ఎవరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ఎవరు ఎన్ని రకాలుగా ఆరాధన చేసినా కూడా అసలు క్రైస్తవ జీవితంలో ఉండేటువంటి నిరీక్షణ అనేటువంటిది ఒక్కటే. కనుక ఒక్కటైనటువంటి ఆ నిరీక్షణ ఏంటి అనేటువంటి దాన్ని మనం కలిగి ఉండాలి. క్రైస్తవులందరికీ అదే నిరీక్షణ మనం కలిగి ఉండాలి అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేయాలి. క్రైస్తవ జీవితం కలిగి ఉన్నటువంటి ఆ నిరీక్షణ అనేటువంటిది 2వ పాయింట్. క్రైస్తవ నిరీక్షణ అనేటువంటిది 3 అంశాల మీద ఆధారపడి ఉంది. నిరీక్షణ అయితే ఒక్కటే, కానీ ఆ నిరీక్షణలో 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు ఏంటి అనేటువంటిది మనకి తెలియాలి. ఇందులో మొట్టమొదటిది ఏంటి అనంటే క్రీస్తు 2వ రాకడ. క్రీస్తు 2వ రాకడ. రెండవది ఏంటి అనంటే మృతుల పునరుద్ధానము. మూడవది ఏంటి అనంటే అంతిమ తీర్పు. ఈ 3 విషయాలే క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి నిరీక్షణ. ఈ 3 విషయాల పట్ల మనకు అవగాహన లేకపోతే, ఈ 3 విషయాల పట్ల మనకి జాగ్రత్త లేకపోతే, నువ్వు ప్రభువుని నమ్ముకున్నా, దేవుని నమ్ముకున్నా, దేవుని సన్నిధికి వచ్చినా కూడా అది నిరుపయోగమే. కనుక అసలు ఈ విషయాలు ఏంటి అనేటువంటిది మనకి తెలియాలి. చాలా డీటెయిల్డ్ గా దీన్ని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఈ రోజున ప్రాముఖ్యంగా నిరీక్షణకి సంబంధించినటువంటి విషయాలే మీకు జ్ఞాపకం చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. సరే, ముందు ఈ 3 విషయాల్ని టూకీగా వివరిస్తాను. క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణలో మొట్టమొదటిది ఏంటి అనంటే క్రీస్తు 2వ రాకడ. అంటే రెండవ రాకడ. ఆ మాటలో అర్థం ఏంటంటే యేసు ప్రభువు ఒకసారి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన 2వసారి వస్తాడు, కానీ శరీరధారిగా రాడు. ఇక్కడ చాలా మంది పొరపాటు అవగాహన కలిగి ఉన్నారు. 2వ రాకడ అంటే ఒకసారి శరీరంతో వచ్చాడు కాబట్టి, తల్లి గర్భం నుండి వచ్చాడు, ఎలాగా శరీరం మనలాగనే
శరీరాన్ని కలిగి ఎలాగైతే వచ్చాడో అలాగనే వస్తాడు అనుకుంటున్నారు. కాదు, ఆయన మహిమా శరీరంతో వస్తాడు. ఆయన మేఘాల మీద కలుసుకుంటాడు, భూమి మీదకి రాడు. ఆయన భూమి మీదకి రాడు. ఆ వివరాలన్నీ ఈ పాయింట్ వచ్చినప్పుడు వివరిస్తాను. రెండవది ఏంటి అని అంటే మృతుల పునరుద్ధానం. యేసుక్రీస్తు రెండవ రాకడలో జరిగేటువంటి మొట్టమొదటి పని ఏంటి అని అంటే మృతుల పునరుద్ధానం. మృతుల పునరుద్ధానం అంటే ఇప్పటి వరకు చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మలన్నీ భద్రపరచబడి ఉన్నాయి. వాక్యం ఏం చెప్తుందంటే ఎవరు డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళలేదు, ఎవరు డైరెక్ట్ గా నరకానికి వెళ్ళలేదు. వీళ్ళ ఆత్మలు అగాధము అనబడినటువంటి స్థలంలో భద్రపరచబడి ఉన్నాయి. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఈ మృతులందరూ తిరిగి లేపబడతారు. మనకు ముందుగా చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి లేపబడతారు. ఇది నమ్మటానికి అంత నమ్మశక్యంగా లోకానికి లేదు. క్రైస్తవులు కూడా నమ్మకపోతే ఇక దేవుని వాక్యానికి అర్థమే ఉంది. క్రైస్తవులు కూడా నమ్మట్లేదు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉంటున్నాము, కానీ దేవుని గ్రంథం ఏదైతే మనకి నిరీక్షణ చూపిస్తుందో ఆ నిరీక్షణ పట్ల ఆలోచన లేనటువంటి వాళ్ళుగా మనం బ్రతుకుతున్నామేమో. జాగ్రత్తగా ఆలోచించాలి. రెండవది మృతుల పునరుద్ధానం. మృతుల పునరుద్ధానం ఎందుకు జరుగుద్ది? చనిపోయినటువంటి వాళ్ళందరూ ఎందుకు తిరిగి లేపబడతారు? ఎందుకు తిరిగి లేపడతారంటే ద ఫైనల్ జడ్జ్మెంట్ విల్ బి హెల్. అంతిమంగా తీర్పు అనేటువంటిది జరుగుతుంది. వాని వాని క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి క్రియలన్నిటికీ తీర్పు ఉంది అనేటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అని అంటే ఈ మూడు అంశాలు. రైట్. ఇప్పుడు ఈ నిరీక్షణకి సంబంధించి మరికొన్ని విషయాల్ని వాక్యానుసారంగా మనం నేర్చుకోవటం కొరకు ముందుకు వెళుతూ ఉన్నాము. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, అంటే క్రీస్తునందు మనకి నిరీక్షణ ఉంది, కానీ ఎప్పటి వరకు నిరీక్షణ ఉంది? ఈ జీవిత కాలం మట్టికే ఉందనుకోండి. అసలు కొంతమంది దేవుణ్ణి నమ్ముకునే విధానంలోనే పొరపాటు అవగాహన ఉంది. ఏంటి ఆ పొరపాటు అవగాహన అంటే నేను బతుకున్నంత వరకు నాకు మేలు చేస్తాడు, బతికున్నంత వరకు నాకు నా కుటుంబానికి దేవుడు మేలు చేస్తాడు. ఒకవేళ ఇలాగనుకుంటే నేను కాదు, పౌలు ఏం చెప్తున్నాడు? దేవుని గ్రంథం ద్వారా, దేవుని వాక్యం ద్వారా, లేకపోతే పౌలు ద్వారా దేవుడు ఏం మనకి తెలియజేస్తున్నాడు అంటే అలాగే గనక ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు మనం నిరీక్షించిన వారం అయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అవుతాం. అంటే దేవుని ఎరగకుండా లోకంలో అన్యజనులుగా ఉన్నటువంటి వాళ్ళే బెటర్ అవుతారు. అన్యజనులకు కూడా ఒక విశ్వాసం ఉంది కదా. ముందు ఒక విషయాన్ని గుర్తు చేస్తారు. అన్యజనులకు ఒక విశ్వాసం ఉంది కదా. హిందువులు ఉన్నారు చూడండి, హిందువులకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అని అంటే చచ్చిపోయిన తర్వాత పాపం చేసినోడేమో నరకానికి వెళ్ళిపోతాడు, అక్కడ నీళ్ళు వేయించుతారు. బతికున్న అదే మంచి చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? స్వర్గానికి వెళ్తారు. స్వర్గంలో ఎవరు ఉంటారు చెప్పండి? రంభ, ఓరసి, మేనక. అంటే వాళ్ళ భూమి మీద ఏదైతే తైతక్కలాడారో అదే అక్కడ ఉంటుందని వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం. కానీ క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి నిరీక్షణ అటువంటిది కాదు. అది ఈ భూమి మీద మాత్రమే మనం బ్రతికున్నంత కాలం నిరీక్షణ కలిగి ఉండేటువంటిది కాదు. అసలు జీవితం ఎక్కడ ఉంది అని అంటే అక్కడ ఉంది. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అని అంటే ఇదిగో ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. నిజమైనటువంటి జీవితం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దేవుడు తీర్పు తీర్చిన దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఇదేంటి అని అంటే జస్ట్ ట్రయల్ లాంటిది, ట్రయల్ రన్ లాంటిది అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈ మూడు విషయాల మీద ఎవరికైతే నమ్మకం లేదో
వాళ్ళు నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉన్నారనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు రెండవ రాకడని నువ్వు నమ్మట్లేదా? లేకపోతే మృతుల పునరుద్ధానాన్ని నువ్వు నమ్మట్లేదా? దేవుడు నిన్ను ఫైనల్ గా తీర్పు తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని నువ్వు నమ్మట్లేదా అంటే నీ క్రైస్తవ జీవితానికి అసలు అర్థం లేదు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇలాగనే అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే ఎవరు చూడొచ్చారండి, ఈ రెండవ రాకడని గురించి తరాలు తరబడి చెప్తున్నారు, యేసుక్రీస్తు రాకడ జరగట్లేదు, ఇదంతా ఒట్టిది అనుకుంటున్నారు. నోవాహు దినాల్లో కూడా అదే జరిగింది. నోవాహు దినాల్లో ఏం జరిగింది? ఏంటి వర్షం వస్తుందా, ఆకాశం నుంచి జలప్రళయం వస్తుందా, నీళ్ళు వస్తాయా, నీళ్ళలో కొట్టుకుపోతామా అని ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు. నిజంగా అసలు వాళ్ళ ఆలోచనకు అప్పుడు ఆధారం ఉంది. ఎందుకనంటే అప్పటి వరకు భూమి మీద వర్షం అనేటువంటిది లేదు. అప్పటి వరకు నోవాహు దినాల్లో అప్పటి వరకు భూమి మీద వర్షం అనేటువంటిది లేదు. కానీ నోవాహు ప్రకటించిన ప్రకారంగానే భూమి మీదకి వర్షం వచ్చింది, జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో అందరూ నశించిపోయారు. కనుక మనం కూడా విశ్వాస విషయంలో అవిశ్వాసులుగా ఉండకూడదు. విశ్వాస జీవితంలో అవిశ్వాసానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. క్రైస్తవ జీవితం అనేటువంటిది విశ్వాస జీవితం. మళ్ళీ అందులో అవిశ్వాసాన్ని కలిగి ఉండేటువంటి, అంటే లేఖనాలు మనం నమ్మనటువంటి పరిస్థితిని, దేవుని గ్రంథం చెప్తున్నటువంటి విషయాలను మనం నమ్మనటువంటి పరిస్థితిని ఏమని భావించాలి అని అంటే విశ్వాస జీవితంలో అవిశ్వాసులు వాడు. అలాగే మనం ఉండకూడదు. నిరీక్షణ యందు పూర్తి నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి. రోమీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో అబ్రహాము విశ్వాసాన్ని గూర్చి ఓ చక్కని మాట రాయబడింది. అబ్రహాము విశ్వాసము. నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగినట్లు ఒక వండర్ఫుల్ వర్డ్ అబ్రహాము జీవితంలో ఇక్కడ ప్రస్తావన చేయబడింది. ఇది గమనించండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. చాలా ఆయన జీవితంలో ఆయన విశ్వాసులకి తండ్రి అని చెప్పబడటానికి ఆధారమైనటువంటి వచనం అన్నమాట ఇది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఊరికినే అయిపోలేదు. ఆయన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. నీవులాగిన అనేక జనములకు తండ్రి అయి ఉంటావు అని దేవుడు చెప్పినటువంటి మాటని అతను ఎప్పుడు నమ్మాడు అని అంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. అంటే మనం చెప్తున్నటువంటి మాటలకి ఆధారం ఉండాలి, మనం మాట్లాడేటువంటి మాటలకి ఆధారం ఉండాలి. ఆధారం లేనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. అవి నమ్మ తగనివిగా ఉంటాయి. 1 కోటి రూపాయలు నేను నీకు ఇస్తాను అని అంటే ఎదటివాడు నమ్మాలి కదా. అంత సామర్థ్యం మనకుందా? ఎదటివాడు నమ్మగలిగేటువంటి మాట మనం మాట్లాడాలి. అలాగనే దేవుడు ఏం చెప్పాడు అని అంటే మీ సంతానం ఎలాగుంటుంది అని చెప్పిన దాన్ని ఆయన ఆధారం లేనప్పుడే నమ్మాడు. దేవుని ఎడల నిరీక్షణకి ఆధారం లేనప్పుడే. ఇప్పుడు మన నిరీక్షణకు ఆధారం ఉందా? ఇప్పుడు మనకున్నటువంటి నిరీక్షకు ఆధారం ఉందా? ఉంది కాదు, బోలెడున్నాయి. మనకున్నటువంటి నిరీక్షణకి ఆధారాలు మనకు తెలిసినంత వరకు చిన్న లిస్టు రాద్దాం. దేవుని ఎడల మనకున్నటువంటి నిరీక్షణకి ఆధారాలు చెప్పండి. ఫస్ట్ పరిశుద్ధ గ్రంథము. చెప్పండి. తర్వాత
రెండు, తల్లి తండ్రులు. తల్లిదండ్రులు చెప్పారా లేదా? చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసుకోవాలన్నా, వాక్యం వినాలన్నా, ఇక్కడ చిన్న పిల్లలు కూడా కుదురుగా కూర్చుంటున్నారు అంటే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలకి చెప్తున్నారు అనే కదా. లేకపోతే పిల్లలు ఎందుకు క్రమశిక్షణగా అట్లా కూర్చుంటారు? పిల్లలకి దేవుని యందలి భయభక్తులు బాల్యం నుండే నేర్పటం అనేటువంటిది తల్లిదండ్రులకు అర్థమైతేనే అది సాధ్యమవుద్ది. మన నిరీక్షణకు ఆధారం ఏంటంటే తల్లిదండ్రులు దేవుని యందలి భయభక్తులు నేర్పించారు. తర్వాత మూడు, తర్వాత సేవకులు, తర్వాత మీడియా. అంటే మీడియాలో చాలా ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆడియో మెసేజెస్ ఉన్నాయి, రకరకాలైనటువంటి వీడియో మెసేజెస్ ఉన్నాయి, రకరకాలైనటువంటి టేపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని మనం వినటానికి మనకు ఆధారంగా ఉన్నాయి. తర్వాత 5, ప్రింట్ మీడియా. అంటే ఇప్పుడు అక్కడ పుస్తకాలు ఉన్నాయి చూసారా, ఈ పుస్తకాలన్నీ కూడా మనకి దేవుని గురించినటువంటి విషయాలు తెలియచేస్తాయి. ఇట్లా మనం లిస్టు రాసుకుంటూ పోతే ఈనాడు మనకున్నటువంటి నిరీక్షణకి బోలెడు ఆధారాలు ఉన్నాయి. కానీ ఈ ఆధారాలు ఏవి కూడా అబ్రాహాం జీవితంలో లేవు. ముందుగా ఒక విషయాన్ని గమనించండి, అబ్రహాంకి ఆనాడు పరిశుద్ధ గ్రంథం ఉందా? పోనీ ధర్మశాస్త్రం ఉందా? గమనించండి, అబ్రహాము బ్రతికిన నాటికి ధర్మశాస్త్రం ఇవ్వబడిందా? ఇవ్వబడలేదు. ఆయనకి ధర్మశాస్త్రం కూడా తెలియదు, అసలు దేవుడు ఎవరో కూడా తెలియదు. కానీ దేవుడు ఆయన్ని పిలిచినప్పుడు ఆయన వెంటనే బయలుదేరతాడు. తర్వాత అతని తల్లిదండ్రులు ఏమైనా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారా? విగ్రహారాధికులు. అతని తండ్రి అయినటువంటి తరహు విగ్రహారాధన సంబంధమైనటువంటి కల్దీయుల దేశంలో బ్రతికినటువంటి వాడు. కాబట్టి ఆయన నిరీక్షణకి ఆధారం లేనప్పుడే దేవుని ఎడల అతను నిరీక్షణ కలిగి అతడు దేవుణ్ణి నమ్మాడు. మన నిరీక్షణకి ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా ఇంకా మనకు అనుమానాలు, హెజిటేషన్స్, అంటే సంశయాలు. అమ్మో నిజమేనా? యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడా? అంటే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపుతాడా? మళ్ళీ ఒక జడ్జిమెంట్ ఉంటుందా? ఎవరు చూడొచ్చారు, ఇక్కడ ఉన్నంత వరకు హాయిగా బ్రతుకుదాము అనేటువంటి ఆలోచన విధానానికి గురవుతున్నాం. కనుక ప్రియులారా, క్రైస్తవ నిరీక్షణలో ఉన్నటువంటిది ఏంటి అని అంటే, అసలు అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనటువంటి రోజుల్లోనే ఆయన నిరీక్షణ కలిగి నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత పాత నిబంధన, ఇందులో దేవుని జనాంగం ఎవరు? ఇశ్రాయేలీలు. క్రొత్త నిబంధన, ఇక్కడ దేవుని జనాంగం ఎవరు? క్రైస్తవులు. మీరు బోర్డు వైపు చూస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు దేవుని జనాంగము, వీళ్ళకొక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? కనాను. పొందుకున్నారా లేదా? వాళ్ళు పొందుకున్నారు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ప్రయాణ కాలంలోనే రాలిపోయినట్లే అక్కడే పాతి పెట్టబడ్డారు. ప్రయాణ కాలంలోనే వాళ్ళు పాతి పెట్టబడ్డారు. కానీ దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా కనానికి దేవుడు వాళ్ళని చేర్చాడు. ఇది వాళ్ళ నిరీక్షణ. ఇప్పుడు కొత్త నిబంధనలో క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి? పరలోకం. అంటే పరలోకం, ఇందాకనే చెప్పాను నేను, ఆ 3 పాయింట్లు మనం మర్చిపోకూడదు.
యేసుక్రీస్తు రాకడ జరిగితేనే, మృతుల పునరుద్ధానం జరిగితేనే, ఆ అంతిమ తీర్పు జరిగితేనే ఆ అంతిమ తీర్పు తేలుస్తుంది నీకు పరలోకం ఉందా లేదా అనేది. కనుక క్రైస్తవ జీవితానికి కూడా ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ అనేటువంటిది 3 అంశాలను కలిగి ఉంది. 3 విషయాలపై అది ఆధారపడి ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఎలాగైతే వాళ్ళని వాగ్దాన భూమికి చేర్చాడో, అలాగనే నువ్వు కూడా పరలోకం చేరుకునేలాగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకనే అన్యజనులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు తన పిల్లలుగా చేసుకున్నాడు అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. స్వభావరీత్యా పుట్టుక ద్వారా మనం అన్యజనులమా దేవుని పిల్లలమా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పుట్టుకతో మనమందరం కూడా అన్యజనులవే. వాస్తవంగా ఇప్పటికీ కూడా దేవుని పిల్లలు అని చెప్పుకోదగినటువంటి ఆధారం ఎవరికి ఉంది అని అంటే యూదులకి మాత్రమే ఉంది. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో పోట్లాడుతున్నారు చూసారా, యుద్ధం జరుగుతుంది చూసారా, ఆ యూదులకి మాత్రమే అలాంటి ఆధిక్యత ఉంది. ప్రపంచంలోనే వాళ్ళకి ఆధిక్యత ఉంది. కనుక మనం దేవుని జనాంగము కాము, కానీ దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, ఆ కాలమందు అంటే ఒకప్పుడు పాత నిబంధన కాలంలో, ఆ కాలమందు చాలా వివరంగా చెప్పాడు. మీరు దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఒకటేంటి అని అంటే, ఇశ్రాయేలీయులతో మీరు సహపౌరులు కారు. ఇశ్రాయేలీయులతో సహా పౌరులు కారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి పౌరసత్వం నీకు లేదు. ఇశ్రాయేలీయులకు మాత్రమే అది ఇవ్వబడింది. ఆ తర్వాత పరదేశులుగా ఉన్నారు. పరదేశులు, తర్వాత పరజనులు. పర అంటే ఇతర, పర అంటే ఇతర. పరదేశులు ఇతర దేశానికి చెందిన వాళ్ళలాగా, పరజనులు వేరే జాతికి చెందినటువంటి జనాంగంలాగా మీరున్నారు ఒకప్పుడు. తర్వాత ఇంకొక మాట ఏమన్నాడు అని అంటే, నిరీక్షణ లేనివారు. ఒకప్పుడు మనకి ఇది లేదు. ఏం లేదు అని అంటే నిరీక్షణ అనేటువంటిది లేదు. దేవుడు కృప చూపించి యేసుక్రీస్తు ద్వారా మనల్ని క్రైస్తవ జీవితంలోనికి తీసుకొస్తే ఇప్పుడు ఆ నిరీక్షణను గుర్తించలేనటువంటి వాళ్ళమయ్యాం. ఒకప్పుడైతే ఆ నిరీక్షణ లేని వారిగా, తర్వాత లోకమందు దేవుడు లేని వారై ఉన్నాం. దేవుని లేని వారుగా ఉన్నాం. ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు, పరదేశులుగా ఉన్నాం, పరజనులుగా ఉన్నాం, నిరీక్షణ లేని వారిగా ఉన్నాం, దేవుడు లేని వారిగా ఉన్నాం. తర్వాత ఇంకొకటి చూడండి, క్రీస్తుకు దూరస్తులై ఉంటరి. క్రీస్తుకు దూరస్తులుగా ఉంటుంది అంటే క్రీస్తుతో సంబంధం లేదు మీకు. ఒకప్పుడు క్రీస్తుతో మీకు సంబంధం లేదు. ఆ ఫ్లోలో ఏం చెప్పుకుంటూ వచ్చాడు అని అంటే, మీరు ఒకప్పుడు నిరీక్షణ లేనివారు. ఇప్పుడైతే మనం ఆ నిరీక్షణ కలిగి ఉన్నాము అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ఇదే పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 17 నుండి 19 వచనాల వరకు కోట్ చేయండి. 17 నుండి 19 వచనాల వరకు
మనం గమనించినప్పుడు, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని ఇశ్రాయేలు వారికి అన్యజనులుగా ఉన్నటువంటి మనకు మధ్యలో ఏం చేశాడు అని అంటే సమాధాన సువార్త. ఈ సమాధాన సువార్త ప్రకటింపజేసి ఒక్క నిరీక్షణలోనికి తీసుకొచ్చాడు. ఒకప్పుడైతే మనం నిరీక్షణ లేని వారుగా ఉన్నాం. ఇప్పుడు ప్రభువుని పంపించి ఇశ్రాయేలు వారు అన్యజనులు వారు అనే భేదం లేకుండా సమాధాన సువార్తను ప్రకటింపజేసి మనకి ఒకటే నిరీక్షణలోనికి తీసుకొని వచ్చాడు. కాబట్టి మీరిక ఆయన ద్వారా మన ఉభయులను ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులను ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. గమనించారా? 12వ వచనంలో ఏం మాట్లాడాడు, 19వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే 12వ వచనంలో మాట్లాడినటువంటి ప్రతి మాటకి భిన్నంగా 19వ వచనంలో మనం చూస్తున్నాం. ఇదంతా దేని బట్టి జరిగింది అని అంటే దేవుని బట్టి మనం అలాగ ఆశీర్వదించబడ్డాము అనే సంగతిని మనం గమనంలోకి తీసుకోవాలి. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదవలసినటువంటి వారమై ఉన్నాం. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. క్రైస్తవ జీవితంలో మనకి కలిగినటువంటి అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను. ఎలాగా చూడండి, మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అయితే అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను అక్కడ ఫుట్ నోట్స్ లో పరీక్షింపబడితే నీకు కలిగేటువంటి నిరీక్షణ, ఆ నిరీక్షణ దాంట్లో ఏమన్నాడు అని అంటే క్యారెక్టర్ అన్నాడు. క్యారెక్టర్ తెలుగులో శీలము అని రాయబడింది కదా. శీలము అని అంటే క్యారెక్టర్ అన్నమాట. క్రైస్తవ జీవితంలో కలిగేటువంటి శ్రమ ఓర్పుని కలగజేస్తుంది, ఓర్పు పరీక్షను కలగజేస్తుంది, పరీక్ష ఏం చేస్తుంది అని అంటే నిరీక్షణ కలగజేస్తుంది, మంచి క్యారెక్టర్ను మనకి కలగజేస్తుంది అని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. దేవుని వల్ల ఉన్నటువంటి నిరీక్షణ అనేటువంటిది మనల్ని సిగ్గుపరచదండి. అది మనల్ని బలపరుస్తుంది తప్ప సిగ్గుపరచదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సో 3వ పాయింట్ దగ్గర పోదాం. 2 పాయింట్లు చెప్పానా? 3వ పాయింట్, 2వ పాయింట్ చెప్పినట్టున్నాను. 3వ పాయింట్ మనం ఏం తెలుసుకోవాలి అని అంటే నిరీక్షణ విషయంలో
మనము నిరీక్షణ విషయంలో మనము అనేక విధాలుగా హెచ్చరింపబడుచున్నాము. నిరీక్షణ విషయంలో మనం అనేక విధాలుగా హెచ్చరించబడుతున్నాము అన్న సంగతి గుర్తించాలి. మనకున్నటువంటి నిరీక్షణ విషయంలో మనం హెచ్చరించబడుతున్నాం. కొన్ని లేఖనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు ఆలోచించేద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకున్నప్పుడు దానికి ముందుగా మనల్ని ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, అంటే నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, నువ్వు ఈ పని చేస్తున్నావు ఏంటి అని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మనం వెంటనే కసురుకుంటాం, మనం వెంటనే కోపడతాం, నాజోలు నీకెందుకు అంటాం. ఏమంటాం చెప్పండి? నా సంగతి నీకెందుకు, లేకపోతే నాజోలు నీకెందుకు, లేకపోతే నేనెవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతూ ఉంటాం. చూడండి, దేవుడు తన గ్రంథం ద్వారా మనకేమని తెలియజేస్తున్నాడు అని అంటే, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. నిర్మలమైన మనసాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, ఒక్క నిమిషం, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి, అంటే మనలో ఉన్నటువంటి నిరీక్షణ గురించి మనం ప్రశ్నించబడతాం. హేతు ఏంటి అని మనం అడగబడతాం. హేతు అంటే కారణం. అంటే ఏ కారణం చేత నువ్వు ఈ నిరీక్షణ చెబుతున్నావు, మృతుల పునరుద్ధానం ఏంటి అని ఎవరైనా నిన్ను క్వశ్చన్ అడుగుతారు. యేసు ప్రభువు చనిపోయాడు కదా, ఆయన మళ్ళీ ఎలా తిరిగి వస్తాడు అని ప్రశ్న అడుగుతారు. చచ్చిపోయినోడికి ఇంకా తీర్పు ఏంటి, అంతిమ తీర్పు అంటున్నావు కాబట్టి నిన్ను ప్రశ్న అడుగుతారు. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి మనం ఏం చెప్పాలి? నీకెందుకయా, నా సంగతి నీకెందుకు అని మనం అన్నామా? లేకపోతే వాడి మీద దౌర్జన్యం చేద్దామా? లేకపోతే మనం అలాగే నడుచుకుందాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో ముందు పాయింట్ని అర్థం చేసుకుందాం. సాత్వికం అంటే ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అనుకుంటే యేసు ప్రభువు చెప్పాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని. సాత్వికత్వము అని అంటే మర్యాద, మంచితనం, నెమ్మదితో కూడినటువంటి జీవితం. క్రైస్తవ జీవితంలో ఇవి కావాలండి. మర్యాద కావాలి, మంచితనం కావాలి, నెమ్మది కావాలి. ఇవి లేనటువంటి జీవితం క్రైస్తవ జీవితం అనబడదు. దుందుడుకుగా వెళ్ళటం, నోటుకొచ్చింది మాట్లాడటం, చేతికొచ్చిన పని చేయటం అనేటువంటిది క్రైస్తవ జీవితానికి తగదు. మనం సాత్వికులుగా ఉండాలి. మనం ఉండాలి. మనల్ని ప్రశ్న అడిగేటువంటి వాళ్ళకి మనం సాత్వికత్వంతో సమాధానం చెప్పమంటున్నాడు. సాత్వికత్వం అని అంటే మంచి, మర్యాద, నెమ్మది కలిగి, వాళ్ళు ఎందుకైతే అడిగారో వాళ్ళు అడిగిన దానికి మనం హేతువులు చూపించాలి. ఏమోనండి, ఏంది మాకు తెలియదు, నేను నమ్ముకున్నా అని గుడ్డిగా మాట్లాడటం కాదు.
మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను, ఆ రెండు భయముతోను అంటే ప్రశ్న అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పాలనేటువంటి భయం నీలో ఉండాలి. సాత్వికత్వంతోను భయంతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. కాబట్టి మన నిరీక్షణ గురించి ఎవరు హేతు అడిగినా కూడా వాళ్ళకి మనం రీజన్ చెప్పడానికి మనం సిద్ధపడి ఉండాలి అనేటువంటి సంగతిని దేవుడు తన వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనాన్ని నిరంతరం మనం చదువుతూ ఉంటాం కదా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదవండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది, అంతే, అక్కడ ఏమి లేదు. మనము ఒప్పుకొనినది, మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకోవాలి, విడిచిపెట్టకూడదు. నిశ్చలంగా పట్టుకున్నాము. క్రైస్తవ జీవితాన్ని కొన్ని సమయాల్లో మనం జార విడుస్తూ ఉంటాం. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనే పాయింట్ మనకి గుర్తుండాలి. అక్కడ అదే అన్నాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా చేపట్టదు. నిరీక్షణ గురించి తీతు పత్రికలు ఏమంటాడు అని అంటే, తీతు పత్రిక 2వ అధ్యాయం 12-13, టైటస్ 2వ అధ్యాయము 12-13 ఆ నిరీక్షణని ఒక మాటలో ఏమన్నాడు అని అంటే, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, శుభప్రదమైన నిరీక్షణ. తర్వాత మొదటి తెస్సలోనిక పత్రికను మనం చదివినప్పుడు, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, అక్కడ కూడా క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే బాధపడాల్సిన పని లేదు. ఒక వ్యక్తి క్రైస్తవుడిగా ఉండి చనిపోతే బాధపడాల్సిన పని లేదు. ప్రభునందు మృతులైన వారు ధన్యులు. తర్వాత యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. కాబట్టి క్రీస్తునందు చనిపోయిన వాడు చనిపోతే బాధపడాల్సిన పని లేదు. అలాంటి వాళ్ళ గురించి మనం ఆడవలసిన పని లేదు. ఎందుకనంటే 13వ వచనాలు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడొద్దు. ఒక వ్యక్తి చచ్చిపోయాడు అని అంటే ఏడ్చేది ఎవరు అని అంటే నిరీక్షణ లేని వారు. క్రైస్తవులు నిరీక్షణ లేని వారు కారు. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ మాటలు మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అనేటువంటి మాటని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. కనుక ఇలాగ మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి లేఖనాల ద్వారా క్రైస్తవ జీవితం యొక్క ఆ నిరీక్షణ మనం జాగ్రత్తగా ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాల చేత హెచ్చరించబడుతూ ఉంటాము. నేను గబగబా మీకు కొన్ని రిఫరెన్సులు చెప్తాను, నోట్ చేసుకోండి. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం,
రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం, మొదటి తెస్సలోనికకు రాయబడిన పత్రిక, మొదటి తెస్సలోనికయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, తర్వాత మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, అలాగనే మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయము 19వ వచనం. ఈ వచనాలన్నీ మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆ నిరీక్షణ ఎడల మనం జాగ్రత్త కలిగి ఉండాలనేటువంటి హెచ్చరికలు మనం చేయబడ్డాం. కనుక ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది. ముందు ఆ నిరీక్షణ విషయమే మనం అవగాహన కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ 3 అంశాల మీద ఆధారపడి ఉంది. ఆ 3 అంశాలు ఏంటి అనేటువంటిది దేవుని చిత్తం అయితే రానున్నటువంటి ఆదివారాల్లో మనం నేర్చుకుందాం. ఇప్పటి వరకు ఓపికగా నా మాటలు విన్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.